ప్రార్థన మన యొక్క హృదయంలో నిలుస్తుంది. సేమ్ టైం దేవుని సన్నిధిలో నుంచి కూడా దేవుని ప్రసన్నత మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో నుంచి ఒక మాట మనం ధ్యానించుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. చదవండి. దేవా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును. తలలో ఉంచుదాం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపానిధి, మీకే స్తోత్రాలు నాయనా. ఈ రాత్రికాల సమయమందు నైనా, రాత్రికాల సమయమంతా కాచి దాచి భద్రపరిచి ఉదయకాలము ప్రభువా నేను స్తుతించే భాగ్యాన్ని నాకును మాకును అందరికీ దయచేసినందుకే స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని మా అందరి కొరకు దీవించి మాకు కావలసిన వర్తమానం అందించి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వెడుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మాటలను ఆలకించని గడిచిన 2 ఉదయకాలపు ఆరాధనలో కూడా ఒక మాటను మనం ధ్యానించుకుంటూ వచ్చాం, యాకోబు కొరకు. ఈరోజు కూడా ఆ మాటను పూర్తి చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దానికి అలాగే ఫుల్ స్టాప్ పెట్టేసి వెళ్ళిపోవాలని నాకు ఏ యొక్క పరిస్థితి లేదు. కానీ వాక్యములో నుంచి ఒక మాట దేవుని సన్నిధిలో యెహోషువతో చెప్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, రేపు మీ మధ్య నేను అద్భుత కార్యాలు చేస్తాను. ఏం చేస్తాడంట? అద్భుత కార్యాలు చేస్తాడట. అయితే మీరు ఎవ్వరు కూడా అపరిశుద్ధులుగా ఉండటానికి వీల్లేదు, అపవిత్రమైన కార్యాలు చేయడానికి వీల్లేదు. ఎవరైనా అపరిశుద్ధమైన కార్యాలు చేశారనుకోండి, దేవుని అద్భుతము జరగడానికి అవకాశం కూడా ఉండదు. కనుక దేవుని సన్నిధిలో యెహోషువతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మోషే నాయకుడిగా ఉన్నంత కాలమునేమో యెహోషువ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలును నాయకత్వము జరిగిస్తూ ఇశ్రాయేలును నీ మాట ఆలకించి మోషేను నీ వలే వారు ఆరాధించుకుంటూ మోషే మాట నీ మాటగా తీసుకున్నారయ్యా. నేను వాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగి పెద్దవాడిని అయిపోయాను. వీరు వాళ్ళ దృష్టిలోనికి వచ్చేటప్పటికి నా ఓడేలే, లేకపోతే నాకు సంబంధించినోడేలే, నా కళ్ళ ముందు పుట్టి పెరిగినోడే కదా, మా యొక్క బాబాయే కదా, మా మామయ్యే కదా అని ఈ రీతిగా అనేటువంటి పరిస్థితి వస్తుందయ్యా. ఎవ్వరు కూడా గమనించండి, నా మాటకు అంత లెక్క చేయరు. నన్నెందుకయ్యా నాయకుడిగా నిలబెట్టావని దేవుని అడిగితే అంటాడు, యెహోషువా భయపడకు, రేపు మీ మధ్య నేను అద్భుతాలు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడంట? అద్భుతాలు చేస్తాను. కనుక మోషేను ఏ రీతిగా గౌరవిస్తారో, ఇంతవరకు నువ్వు చూసిన నాయకుని ఏ రీతిగా గౌరవించారో, మీ మధ్య అద్భుతాలు చేసిన మోషే ఎడల నిలబడి అద్భుతాలు చేసింది నేనే, నీ ఎడల నిలబడి అద్భుతాలు చేసేది కూడా నేనే. కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకోండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా రాజ్యంలోకి వచ్చి రకరకాల కార్యాలు చేతనే పెట్టాం, దీని బాధ దీన్ని మరి ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం. భయపడకపోదును, కాలుకి దెబ్బ లేకపోతే భయపడకపోదును, ఎక్కడ కూడా అయితే భయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్య భాగం నుంచి మనం చూస్తే వాక్యంలో మాట్లాడుతున్నాడు ఆయన, మీ మధ్య అద్భుతాలు చేస్తాను. ఏం చేసుకుంటే? మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకుంటే. వినాలి, ఏం చేస్తే చెప్పండి?
పరిశుద్ధపరుచుకుంటే రేపు మీ మధ్య ఏం జరుగుతాయి? అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధపరచబడిన చోట దేవుని కార్యాలు జరుగుతాయి. వాక్యం అంటది, పరిశుద్ధత లేకుండా దేవునిని చూచుట అసాధ్యం అన్నాడు ఆయన. ఏమి లేకపోతే తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి, ముందుకు వెళదాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను చాలు చాలు ఏం చేస్తే పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండుటకు. ఈరోజు బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుని సన్నిధానంలో ఉన్న మన జీవితాల్లో ఎందుకు పిలువబడ్డాం? ఈ ఉదయకాల సమయమందు మన నిద్రలు మానుకుని, చెప్పండి, మనకున్నటువంటి పరిస్థితి మానుకుని, మనకున్నటువంటి పనులను విడిచిపెట్టి మరి ఎందుకు ఈ స్థలానికి వచ్చి ప్రభుని స్తుతిస్తున్నాం అంటే, ఇదిగో దేవుడు మనలను పిలిచాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన పిలిచాడట. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. పరిశుద్ధత ఉన్న చోట కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధత ఉన్న చోట ప్రార్థనకు జవాబు వస్తుంది. పరిశుద్ధత ఉన్న చోట మహిమ కలిగిన కార్యాలు జరగడమే కాదు, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధత ఉన్న చోట మేలైనటువంటి కార్యాలు జరుగుతాయి. పాత నిబంధనలో ఒక పరిశుద్ధుడు కనపడతాడు మనకి. గత ఉదయకాలం అని కూడా చెప్పుకున్నాం. యేషేబును గురించి మనం చూస్తే, అతగాడికి అన్నల చేత త్రొయ్యబడ్డాడు, అన్నల చేత గంటబడ్డాడు, అన్నల చేత హింసపెట్టబడ్డాడు. చివరికి ఇస్మాయిలీలకు అమ్మబడ్డాడు. ఇస్మాయిలీ నుంచి ఐగుప్తీలకు అమ్మబడ్డాడు. ఐగుప్తులో రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి సైన్యాధిపతి ఇంట్లోకి అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత వాక్యములో చక్కటి మాటలు రాయబడుతుంటుంది. 39వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెననియు అతను చేసినదంతయు అదిగో అతని చేతిలో. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. అతడు చేస్తున్న పనంతటిని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సఫలము చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం వెళుతున్న పనిలోనైనా, మనం చేస్తున్నటువంటి కార్యములోనైనా, అది సేవే అయినా, అది ఉద్యోగమే అయినా, అది వ్యవసాయమే అయినా, అది కూలి పని అయినా, అది ఏ పని అయినా ఆయన మాత్రం సఫలము చేయకపోతే, బాగా గమనించండి, ఏది కూడా ఆశీర్వాదకరంగా ఉండదు, ఏది దీవెనకరంగా ఉండదు. ఇప్పుడు వాక్యం సెలవిస్తున్నమాట. ఎందుకు పిలువబడ్డా మనం? పరిశుద్ధులుగా ఉండటానికి. ప్రభువు చెప్పాడు, యెహోషువతో మాట్లాడుతున్నాడు, రేపు మీ మధ్య నేను అద్భుతాలు చేస్తున్నాను, మాట ఇచ్చేది నేను కనుక మీలో ఎవ్వడును అపరిశుద్ధంగా ఉండటానికి వెళ్ళలేదు, అందరూ పరిశుద్ధపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో, ఎప్పుడైతే శుద్ధి చేయబడతావో, ఎప్పుడైతే మన జీవితంలో ఉన్న ప్రతి మలినాన్ని కడుక్కుంటావో, బాగా గమనించండి, దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే యాకోబు అంటాడు, 35వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు 3 మాటలు చెప్పాడుగా. గత రాత్రి ఉదయకాల సమయంలో మాట్లాడుకున్నాం. మీ మధ్య ఉన్న అన్య దేవతలను పారవేయండి అని మాట్లాడుకున్నాం. దాంట్లో వచ్చేది ఇంకా రెండో మాట అన్నాడు, మిమ్మును మీరు శుచిపరుచుకోండి. దేవుడు యెహోషువతో చెప్పాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకోండి అని. ఈ తెస్సలోనికలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడిన సంఘముతో, మీరు పిలువబడింది పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డారు. ఇప్పుడు యాకోబు తన పిల్లలందరితో చెప్తున్న మాట ఏంటి చెప్పనా? మిమ్మును మీరు శుచిపరుచుకోండి అన్నాడు ఆయన. అంటే వీరిలో ఏమి లేదు, యాకోబు పిల్లల్లో ఏమి లేదు, శుద్ధి లేదనే కదండి.
శుచిపరుచుకోండి అంటే అర్థం ఏంటి? కాళ్ళు కడుక్కో అంటే అర్థం ఏంటి? కాళ్ళు బాగోలేదని. స్నానం చేయి అంటే అర్థం ఏంటి? పనికి మాలకు చెమట కంపంతా ఒత్తడనేగా, నీ పక్కన ఎవడో నిలబడలేదనగా. బాగా గమనించండి. అంటే ఏది చేయమంటే లైటే అంటే లైట్ ఆగి ఉందని కదా అర్థం, ఫ్యానే అంటే ఫ్యాన్ తిరగట్లేదని కదా అర్థం. అంటే బాగా గమనించండి. ఇప్పుడు యాకోబు పిల్లల్లో ఏమి లేదు అంటే పరిశుద్ధత లేదు. ఏమి లేదు. అందుకే పగలు ప్రతీకారాలు అంటూ తిరుగుతున్నారు. ఈనాడు చాలామంది యవనస్తులు, చాలామంది దేవునిని ఎరిగిన బిడ్డలు, దేవుని ఎరిగినటువంటి కుటుంబాల్లో యవనస్తులు ఎలా తయారవుతున్నారో తెలుసా? కత్తులతోనూ లేకపోతే రకరకాలైనటువంటి కార్యాలతోనూ గొడవలు వస్తే కాలు దువ్వుతూ భయంకరమైనటువంటి పరిస్థితులలో త్రాగుడు కని పనికిమాలినటువంటి పాన్పరాకులని పనికిమాలిన కార్యాలని వారి జీవితంలో వేసుకుంటూ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడమే కాదు, వారు జీవితంలో నాశనమైపోగా కుటుంబంలో కూడా రోడ్డుకి ఈడ్చేటువంటి యవనస్తులు చాలామంది ఉన్నారు. ఎందుకని? వారిలో పరిశుద్ధత లేక. ఏమి లేక? బాగా గమనించండి. యాకోబు కుమారుల 11 మందిని చూచినప్పుడు వారి పరిస్థితులు ఎలాగున్నాయి అంటే వేరుగా ఉన్నాయి. యేషేబు పరిస్థితి మాత్రం తండ్రి దగ్గర లేకపోయినా, అన్నదమ్ముల దగ్గర లేకపోయినా, అమ్మబడిన స్థితిలో ఉన్నా, బానిసత్వపు స్థితిలో ఉన్నా, ఇదిగో 39వ అధ్యాయంలో చదువుకున్నాం కదా 3వ వచనంలో, యెహోవా అతనికి తోడయుండెను గనుక అతడు చేసిన పనంతయు దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలము చేస్తున్నాడు. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అది సఫలమవ్వాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే మనం చేయవలసిన పని అంటే చెప్పనా? మొట్టమొదట దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ పిలుపునకు తగిన జీవితం ఉండాలి. సేవకులు కదండి పిలిచేది, విశ్వాసులు పిల్లలేదు అంటామా? ఏమండి చెప్పాలి. మనమందరం పిలుపున్న వాళ్ళమా, పిలుపు లేని వారమా? చెప్పండి. పిలుపు లేకపోతే బలవంతకారంగా తీసుకొచ్చి కూర్చోబెట్టిన మనం. ఎందుకు కూర్చోము? మనకి ఎవరైనా పిలిస్తే మొకమాటానికి వెళ్తాం, పెళ్ళికి వెళ్తాం. మనం అనుకుంటాం కనపడితే చాలనుకుంటామా, లేకపోతే పిల్లంతా దగ్గరుండి చేయాలనుకుంటామా? పిలిచినా కానీ బలవంతకారంగా పిలుస్తారు. ఒకవేళ నువ్వు రాలేదంగో పిలిచేటప్పుడు అంటారు, నీ కూతురు పెళ్ళికి కానీ, నీ కొడుకు పెళ్ళికి కానీ, నీ కార్యక్రమాల్లో దేనిలో ఉండంటే అన్నంత పని జరుగుద్దిరా, ఎవరు ఉండరా అని తప్పకుండా ముఖం చూపించడానికనే వెళ్తాం. కానీ దేవుడు నిన్ను పిలిచింది వచ్చి కనపడి వెళ్ళిపోతావని కాదు, అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతావని కాదు. వాక్యం అంటది పరిశుద్ధుడుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు తన పిల్లలతో చెప్తున్నాడు, ఒరే బాబు, మీలో శుద్ధీకరణ లేదు, మీలో దేవునికి నచ్చేటువంటి పద్ధతి లేదు. దేవుడు ఆశీర్వదించాలి అంటే, దేవుడు దీవించాలి అంటే మన జీవితాల్లో, మన బ్రతుకులలో ఏ విధమైనటువంటి దేవునికి నచ్చే పద్ధతి లేదు కనుక మిమ్మును మీరు శుచిపరుచుకోండి అన్నాడు యాకోబు. మిమ్మును మీరు ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకోండి. శుద్ధి ఉన్న చోట దేవుని కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధత ఉన్న చోట దేవుని కృపను మనం పొందుకోగలుగుతాం. వాక్యం అంటది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని. ఏ శుద్ధి లేదెలకే? పైకి స్నానం చేసి రావడమా కాదే, బట్టలు మార్చుకుని వచ్చేయడమా కాదే, అంతా బాగానున్నారు. దావీదు అన్యులు 7 కూడా చాలా బలంగా ఉన్నారట. చాలా ఈ సమూయేలు గారు చూచినప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు ఇతడే అనేలాగా ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి వాడని ఎలియాబు దగ్గరికి వెళ్ళి తైలపు కొమ్మును ఓపెన్ చేసి యేసేబుగా అభిషేకించబోతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు, అతడు నాకు దూరముగా ఉన్నవాడు అన్నాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు, అతడు దూరంగా ఉన్నాడు. ఇదిగో సమూయేలు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను ఆంతర్యమును చూసే దేవుడిని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చూసే దేవుడు ఆయన?
ఆంతర్యమును చూచే దేవుడు, హృదయాంతరంగములను పరిశీలించే దేవుడు. గత ఉదయకాల సమయంలో మాట్లాడుకున్నాం కదా, ఇదిగో దేవుని సన్నిధిలో హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. మేము ఏదైనా అన్య దేవతలను మా హృదయములో ఉంచుకున్న ఎడల, మా జీవితములో ఉంచుకున్న ఎడల ఆయన ప్రతిఫలము ఇవ్వక మానునా అని యాషాబు కోరహు కుమారులు మాట్లాడుతున్న రీతిగా దేవుని సన్నిధిలో వాక్యం అంటది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారంట అంటే ఏమి లేదు వీళ్ళకి, అది పై మాట ఒకటి, లోపట ఉండేది మాత్రం ఒకటి. ఆ షేము అనబడినటువంటి తన తండ్రికి అతనికి చెప్పిన మాట, అయ్యా మీరు మావలే సున్నతి లేని వారికి మేము బిడ్డనివ్వడానికి కుదరదు అని చెప్పి వారిని సున్నతి చేయించుకోమని చెప్పి, సున్నతి జరిగిన తర్వాత వారు బాధగా గడుపుతున్నటువంటి సమయంలోకి వెళ్ళి వీరిద్దరు కలిసి కత్తిలి తీసుకుని ఊరి మీద పడి మగవారిని అందరిని నరికేశారు. యాకోబు కుమారులు. గల కారణం ఏంటి? ఒక మాట, పై మాటేమో మా అమ్మాయిని మీకు ఇస్తామన్నారు, లోపల మాత్రం పగదాల్చుకుని ఉన్నారు. వీరి హృదయంలో ఏమి లేదో, మాట వేరు, హృదయపు ఆలోచన వేరు. చాలామంది విశ్వాసులు ఉంటారు, మీరు చాలా మంచోళ్ళు, మా ఊర్లో ఉన్నారులే, పైకి మాత్రం వందనాలు, లోపల మాత్రం తందనాలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు చాలా మంచోళ్ళు, రాపాకోళ్ళు చాలా చెప్పరే, మంచోళ్ళే కదా, మంచోరు కదా, మరి అదేంటండి మరి అన్నానండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం చూసినట్లయితే, కొన్నిసార్లు దేవుడు మనం పిలిచిన పిలుపును గనక మర్చిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేయాలన్నా ఫలభరితంగా ఉండదు. దేవుడేమో మా అమ్మగారికి బిడ్డలు లేనప్పుడు మా తల్లి గారు దేవుని మందిరములో మా ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక కుమారుని పుడితే ఆ కుమారుని సేవకిస్తాను అని చెప్పి ప్రభు దగ్గర ఒక ఒడంబడిక చేసుకొని ప్రభు దగ్గర మొక్కుకుంటే దేవుడు గర్భాన్ని తెరిచాడు. తెరిచిన తర్వాత 5 నెలలు గర్భముతో నిండుగా ఉన్నప్పుడు ఆమె అనుకుంటుందట పని చేసుకుంటూ, ఇదేంటి సడన్గా నేను అంత మాట అనేసాను దేవుని మందిరంలో, ఇప్పుడు నా కొడుకుని కనుక నేను ఎంత కష్టపడి 9 నెలలు మోసి ప్రాణాలు తెగించి కనిన కుమారుణ్ణి నేను కనుకుంటే తీసుకెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టాలా, దేవుని సేవ చేయాలా, నా కొడుకు ఇంటింటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అవమానాలు పరచబడి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అనేకులు నిందిస్తూ వారిచ్చే కానుకల కొరకు ఎదురు చూడాలా, ఇదిగో చిచ్చి అనవసరంగా దేవుని దగ్గర ఒక మాట అనేసాను, అలాగే మన ప్రభువా అని మనస్సులో అనుకుంటుందంట, బయటికి కూడా చెప్పలా, ప్రార్థించాలా. ఎప్పుడైతే అనుకుంటుందో బాగా గమనించండి, అనుకున్న వితిన్ సెకండ్లో చెప్పండి ఇచ్చిన గర్భఫలాన్ని దేవుడు తీసేసాడు. వెంటనే ఆలోచన ప్రారంభించిన వెంటనే ఇచ్చిన గర్భఫలాన్ని తీసేస్తే మరలా ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, నీవిచ్చిన గర్భఫలం పోగొట్టుకోవడానికి కారణం నేనే, నా ఆలోచనే చెడిపోయింది, నా పరిస్థితే చెడిపోయింది, నా స్థితిగతులే మారిపోయాయి కనుక అయ్యా మరలా ఒక కుమారుని ఇస్తే ఈసారి ఖచ్చితంగా నీ సేవకి చేస్తానన్నాడే. దేవుడు ఎలాగైతేనో నన్ను ఇచ్చారు. ప్రభు సన్నిధిలో ప్రార్థించాం, అన్నీ జరిగిన తర్వాత ఎదిగి పెద్దవాడిని అయిన తర్వాత సేవలో కలిగే బాధలు, సేవలో వచ్చే నిందలు చూసి రకరకాల మాట్లాడుతుంటే, సేవకుని చూసి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటే నేను జాయిగా మా నాన్నని ఒడరే నువ్వెంత చదివినా కానీ ఆయన చెప్పిన మాట, దేవుని దగ్గర ఒడంబడిక చేస్తాం కనుక మిమ్మల్ని దేవుడిని అప్పచెప్తానంటే, ఇంక చదివితే కదా నేను బైబిల్కి పనిచేసేది, చదివితే కదా వాక్యం చెప్పేది, చదవగలిగిన వాళ్ళే కదా వాక్యం చెప్పేది, అసలు చదవడమే మానేస్తే ఆయన ఎలా పిలుస్తాడో ఆలోచిద్దామని చదవడమే మానేసా. 10th క్లాసు ఫెయిలు, మరలా కట్టించేవాడు, ఓపికతో కట్టించి మళ్ళా రాయించుకునేవాడు, అసలు తిట్టేవాడు కదా, ఆయన తెలుసు నేను కావాలని చదవడం మానేస్తానని తెలుసు. ఇంటర్లోకి వెళ్ళాను, ఈ లోపల మా తండ్రి గారు ఆరోగ్యం క్షీణించింది.
క్షీణించినప్పుడు మా నాన్నగారు డ్రైవరు కమ్ పాస్టర్ గారు కాబట్టి ఆయన దగ్గర నేను చిన్నటి నుంచి ఉండటం వలన నాకు డ్రైవింగ్ అలవాటు అయింది. స్కూల్ బస్సు, లారీ ఇవన్నీ తోలడం అలవాటైతే దేవుని సన్నిధిలో సరే ఎలాగైతేనో బ్రతకడానికి ఆస్కారం ఉంది కదని ఆ క్లీనర్గా ఎక్కి లారీ మీద చేసుకుంటూ ఎలాగైతేనో లైసెన్స్ సంపాదించుకున్నాను. 18వ సంవత్సరంలో నేను డ్రైవర్గా లారీ మీద లైసెన్స్ ఎత్తుకొని ఒకటే మాట, సేవ చేస్తున్నప్పుడు మీరు చేయండి, నన్ను లాక్కండి. మరలా దానిలోనికి నన్ను లాగారనుకో, నాకు చాలా పనులు ఉన్నాయి. మీకులాగా ఆస్తులు విడిచిపెట్టి, మీకులాగా కుటుంబాలను విడిచిపెట్టి, మీకులాగా రక్త సంబంధాలను విడిచిపెట్టి మేము మాత్రం సేవకు రాను. అదేమి సేవ అని కనీసం రక్త సంబంధులను, కొడుకులను, లేకపోతే ఇంట్లో వారిని ఎవరిని పట్టించుకోకుండా ఇదెక్కడ సేవ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటే, నాన్న నీకు అర్థం అవుదరా, దేవుడు పిలిచిన పిలుపు నీకు అర్థమవుదో అంటే ఒక పని చేయండి, దశ్యం భాగం కావాలా ఇచ్చేస్తాను, మీటింగ్స్కి ఖర్చు కావాలా ఇచ్చేస్తాను, మీకు ఏదైనా కావాలా ఇచ్చేస్తాను, దయచేసి నన్ను మాత్రం సేవలోనికి తీసుకురావద్దు, సేవ చేయమని మీరు అడగొద్దు, అసలు ఆ ప్రార్థనే చేయొద్దు అని చెప్పి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి పరిస్థితులు అవి. ఏ విధమైనటువంటి లోక సంబంధమైన కార్యాల్లో లేకుండా డబ్బులు సంపాదన ధ్యేయంగా పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం అంతా డ్రైవర్గా తిరగడం ప్రారంభించాను. బాగా గమనించండి, వెళుతున్న ప్రతి చోట దేవుడు చేసే పనిని సఫలం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కనీసం నేను ప్రార్థన చేస్తే సేవకి ఎప్పుడు ఎందుకు రమ్మంటాడేమో అని చెప్పి కనీసం ప్రార్థన కూడా మానేసి వెళ్ళేవాడిని. ఇంటి దగ్గర దేవుని సన్నిధిలో వీళ్ళు మాత్రం ప్రార్థన చేసేవారు, అయ్యా అడు తెలియకే నీ మాటకు త్రిక్కరించి వెళుతున్నాడు, అయ్యా నీ మాటకు నాయన అవిధేయుడే వెళుతున్నాడు, దయచేసి ప్రభువా ఏ అపాయము నీ కుమారుని మీదకి రావద్దయ్యా, ఏ విధమైనటువంటి పరిస్థితి రావద్దయ్యా, ఏ దొంగల చేతిలో చెక్కకూడదయ్యా, ఏ పరిస్థితిలో ఆ కుమారుడు చెక్కకూడదు ప్రభు అని ఇంటి దగ్గర సంఘం, తండ్రి గారు, తల్లి గారు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే నా కాపుదలే కదా, నాకు ముందున్న వారు దొంగల చేతిలో చెక్కబడిపోయి దొంగల చేతిలో దెబ్బలు తిని కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు. నాతో పాటు బయలుదేరినటువంటి బళ్ళు చాలా యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే నా యొక్క డ్రైవింగ్ సీనియారిటీ ఏంటో తెలుసా, ఏ యాక్సిడెంట్కి చెక్కలేదు, ఏ విధమైనటువంటి దొంగలకు చెక్కలేదు, గల కారణం అని కాల్ రెగరేసి వాండర్ దగ్గర ఎట్టి అక్కడ ఉన్న వారి దగ్గరికి ఎక్కడికి వెళ్తే చెప్తే మా నాన్న దగ్గరికి ఇక్కడికి ఇంటికి వచ్చేటప్పటికి కాంగో కొట్టే అలవాటు ఉందిగా, తప్పనిసరిగా ఆదివారం వచ్చేటప్పుడు కాంగో కొట్టాలిగా. కాంగో కొట్టేటప్పుడు నా కుమారుని క్షేమముగా తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి అని కూడా ఆయన, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా మండిపోయేది, ఇదేంటి నేను వస్తుంటే మళ్ళీ ఎవడో తీసుకొచ్చాడు అంటాడు ఈయన, మళ్ళీ అక్కడ కూడా ఆయన పేరే కలుపుతాడా, అక్కడ కూడా ఇదే పరిస్థితి వస్తుందా. ఇదిగోండి పాస్టర్ గారు ఇలాగనివ్వండి, ఈ సేవ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి పాస్టర్ గారు ఇదిగోండి మీ దశ్యం భాగం ఇదిగోండి ఏ మీటింగ్స్ పెడతారో పెట్టుకోండి, కానీ నన్ను మాత్రం దీనిలోనికి లాక్కనని చేతులెత్తి నమస్కారం పెట్టేవాడిని. నాన్న ఈనాటికైనా సేవే చేయాలి, ఈనాటికైనా పరిచర్య జరిగించాలి. అయితే చిన్న మాట, ఒక 6 నెలల ట్రైనింగ్ నా కోసం చేసి, ఒక 6 నెలల ట్రైనింగ్, ఆ తర్వాత నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావో సేవ చేయాలన్న ఉద్దేశం ఆయనకుంటే నిన్ను జుట్టు పట్టుకొనైనా తీసుకొచ్చి ఎక్కడ పెడతాడో. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా చెప్పరండి. అంటే దేవుడు పిలిచిన పిలుపుకు మనం లొంగిపోకపోతే ఇప్పుడు దాకా ఏ యాక్సిడెంట్లు లేవు, ఆయన పిలుస్తున్నా కానీ లొంగకపోవడం వల్ల ఎక్కడికి వెళితే అక్కడ ఇప్పుడు దాకా ఫలభరితమైనటువంటి స్థితి. బాగా గమనించండి, ఫలభరితంగా ఉన్నటువంటి ప్రతి స్థితిలో నష్టం కలుగుతూ ఉంది. ఏదైనా అందుకు నిద్ర వచ్చి క్లీనర్కి ఇచ్చి బండి పడుకుంటే అది ఏ కారుకో లేకపోతే ఏ విధమైనటువంటి దానికో తగిలిచ్చేసేవాడు. తగిలిచ్చేస్తే లైసెన్స్ ఉన్నవాడి ఏదైనా తగిలితే పర్వాలా, ఆ డబ్బులు ఏ విధమైనటువంటి డబ్బులు ఖర్చు గల కారణం తప్పు వాళ్ళదే కాబట్టి. కానీ ఈ బండి తగిలేటప్పటికి వీడి తప్పు లేకపోయినా లైసెన్స్ లేనోడు డ్రైవింగ్ సీట్లో ఉండడం కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటి తెలిసిన, 20,000 వచ్చిందంటే 50,000 ఖర్చు అయిపోయింది.
20,000 చేతికి వస్తున్నాయి అనేటప్పటికి 50,000 మరలా 30,000 ఇంటి దగ్గర ఎక్కడో దిగిన ఆడి దగ్గర ఈడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుని కష్టపడుతున్నాను కానీ ఫలభరితం లేకుండా, కష్టపడుతున్నాను కానీ ఆశీర్వాదం లేకుండా, కష్టపడుతున్నాను కానీ ఇప్పుడు దాకా వెళ్ళినటువంటి ప్రాంతాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేస్తున్న డ్యూటీ అంతా ఒక ఎత్తు అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఓనర్ దగ్గర ఉన్న మంచి పేరు పోయింది, మంచి నాకున్నటువంటి విధమైనటువంటి అతిశయం పోయింది. గల కారణం ఏంటి చెప్పను? ఇప్పుడు దాకా నా తోటి డ్రైవర్లందరినీ ఏడిపించాను, రే మీకు డ్రైవింగ్ చేస్తాం రాదు, నేను చూడండి రా ఎలా చేస్తున్నానని. ఇప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుని మాట వినట్లా. ఆయన మాట వినకపోతే నా చేతి పనిని ఆయన సఫలము చేయడం మానేశాడు. ఆయన సమకూర్చడం మానేశాడు, కార్యం చేయడం మానేశాడు. దేవుని బిడ్డలారా, అది జరగగా నాకు వచ్చేసింది కిడ్నీ ప్రాబ్లం. ఒక రాత్రి అంతా కొట్టిమిట్లాడుతూ సావు బ్రతుకుల దగ్గరికి వెళితే డాక్టర్లు అన్నారు ఆపరేషన్ పడుతుంది అన్నారు. అప్పుడు మామూలు ఆపరేషన్ కదా, రాళ్ళు తీయాలన్నా ఆపరేషన్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ పడుతుందంటే తీసుకువెళ్ళారు. ఆపరేషన్ చేసేటప్పుడు డబ్బులైతే ఖర్చు అవుతున్నాయిగా, సేవ చేస్తానని అంతమెందుకు ఇంత మాట అనేసి మళ్ళీ సేవలో దిగిపోవాలి, మాట ఇచ్చామంటే చెయ్యాలని చెప్పి మరలా దానిలో కూడా కాస్తంత పిలుపుకు వెనక్కి వేసి లాస్ట్ టైంలో ఒక స్వరం వినబడుతుంది. మా నాన్నగారు వెళ్ళి సంతకం పెడుతున్నారు, నా చేత సంతకం పెట్టించుకుంటున్నారు. సంతకం ఎందుకు పెడుతున్నారు తెలుసా అని ఒక స్వరం వినబడుతుంది. దేటయ్యా ఎవరు లేరు కదా, కొన్న కదా రూమ్లో ఉన్నాను, ఎలాగా అని ఆలోచన చేస్తే సంతకం ఎందుకు పెడుతున్నారు తెలుసా? ఒకవేళ ఈ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయి అక్కడేదైనా జరిగితే చనిపోతే మేము పూర్తి ఇష్టపూర్వకంగా సంతకం పెట్టించి పంపించానని తండ్రి చేత కుటుంబం చేత సంతకం పెట్టారు. ఏది జరిగినా వారికి బాధ్యత లేదనే కదా సంతకం పెట్టించారు అని చెప్పి ఒక స్వరం వినబడుతుంది. ఒకవేళ ఆపరేషన్ గదిలోకి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ ఏదైనా విషయంలో ప్రాబ్లం వచ్చి ఒకవేళ నువ్వు చనిపోతే దేవుని రాజ్యానికి వెళతావా, నరకానికి వెళతావా? ఒక ప్రశ్న వేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మానని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాను, అయితే ఈసారి నేను చంపేయడం గ్యారంటీ అనుకుని అప్పుడు అన్నాను, ప్రభువా బ్రతికితే నీ సేవ చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడై మాట అన్నానో బాగా విత్-ఇన్ సెకండ్ 24 గంటల నుంచి పడ్డ నొప్పి ఏమైపోయింది తెలీదు. ఆపరేషన్ చేస్తానన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేం నొప్పి రావట్లేదని చెప్పేసి అంటే డాక్టర్కి ఆశ్చర్యం. ముందు చేసిన టెస్టులకి ఇప్పుడు చేసిన టెస్టులకి చాలా ఒక సెకండ్లో లేకపోతే ఒక 10 నిమిషాల్లో మార్పు వచ్చేసింది. ముందు చేసిన టెస్టులు వేరే వచ్చాయి. ఏం జరిగింది అంటే దేవునితో ఒక నిర్ణయం. ఇప్పుడు ఆ తల్లి సమర్పించుకోవడం కాదు, ఇప్పుడు ఎవరిచ్చిన మాట స్వయంగా ఇచ్చాను. దేవుడి కదా శుద్ధి ఉన్న చోట ఆశీర్వాదం ఉంది. ఏమన్నా చోట మందిరానికి వెళ్ళిన దేవుని సముఖానికి వెళ్ళి కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ బుద్ధమానో దేవుని మందిరానికి వస్తారు, కొంతమంది దేవుని మందిరానికి వస్తారు కానీ దేవునికి నచ్చని కార్యాలు మననే మానరు. నా ఉద్దేశం, నాకున్న పరిస్థితి ఏంటి చెప్పనా, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి, నెంబర్ 1 అనిపించుకోవాలి. నాకున్న కష్టం వలన, నేను చేసే పని వలన నా ఇల్లు బాగుండాలి, నా అందరిలో కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని నా ఉద్దేశం. కానీ ఆయన ఉద్దేశం ఏంటో చెప్పనా, అంతకన్నా గొప్పగా తన ప్రజలను దేవుని వైపుకు నడిపించేటువంటి బాధ్యత ఆయన పెట్టాలని ఆయన ఉద్దేశం. నా ఉద్దేశం ముందు ఆయన ఉద్దేశం ముందు నా ఉద్దేశాన్ని శూన్యం చేశాడు. ఆయన నా తలంపులను శూన్యం చేశాడు, నా కార్యములను శూన్యం చేశాడు. ఆయన కార్యాలు జరిగించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన సేవలు కడుగు పెట్టిన తర్వాత శ్రమలు రాలక మానలేదు. బాగా గమనించండి, ఇబ్బందులు రాక మానలేదు, అవమానాలు రాక మానలేదు. కానీ ప్రతి అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఆమేన్ చెప్పండి. అలా అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనగా మార్చి, నీవు చేయు ప్రతి పనిని
నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా కనుల వెంబడి కన్నీరు రానీయక. హల్లెలూయా. నా అవమానాలను ఆయన ఆశీర్వాదంగా మార్చాడు, నా నిందలన్నిటినీ ఆయన దీవెనగా మార్చాడు. నాకు కలిగిన దాన్ని పట్టుకుంటే నష్టము కలిగింది, ఆయన ద్వారా కలిగింది పట్టుకోగలిగితే ఈరోజు ప్రభు అనేకమైన ప్రాంతాల్లో ఆయన సేవకుడుగా వాడుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నాడు యాకోబుతో, నాన్న మీకు కలిగినది పగే కావచ్చు, మీకు కలిగినది న్యాయము లేకపోతే కత్తి పట్టుకునేటువంటి ఉద్రేకం ఉండొచ్చు, కానీ దానికన్నా ఇదిగో నీకున్నటువంటి వయసులో నీకున్నటువంటి పరిస్థితిలో చాలా మంది అంటారా, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావు, అప్పుడప్పుడే భక్తి 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 అని కూర్చుంటున్నావు, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావు అయ్యా, ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు, ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడుతావు, ఇప్పుడు కాల్చకపోతే ఎప్పుడు కాలుస్తావు, ఇప్పుడు త్రాగకపోతే చెప్పండి. రెండో మాట చెప్పండి. మొదటి మాట అన్నానుగా, రెండో మాట ఇప్పుడు తాగకపోతే, ఇప్పుడు తిరగకపోతే అని. కుర్రోళ్ళు కాదండి, ఏం కుర్రోళ్ళట, కుర్రోళ్ళు కాదండి, క్రిస్మస్కి స్టెప్పులు వేసినాడు. వినండి, క్రిస్మస్ అని పెట్టినప్పుడు స్టెప్పులు వేసి, ఇక్కడ దేవుని పాటలకి స్టెప్పులు వేసి, ఇంటి దగ్గర ఫంక్షన్ ఏదైనా జరిగినప్పుడు డీజే పాటలకు కూడా స్టెప్పులు వేసేవాడు ఎవడో. చెప్పండి, ఎందుకని పరిశుద్ధత ఉన్నవాడు డ్యాన్స్ వేయడానికి ఇష్టపడడు, పరిశుద్ధత ఉన్నవాడు పనికి మాలిన కార్యాలు చేయడానికి ఇష్టపడడు, పరిశుద్ధత ఉన్నవాడు దేవునికి నచ్చని అపవిత్రమైన కార్యాలు చేయడం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆయన పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు, అపరిశుద్ధులుగా ఉండటానికి మనలను పిలవలేదు అన్నాడు. అంటే అపరిశుద్ధమైనటువంటి కార్యాలు చేయడానికి కాదు దేవుని సన్నిధికి పిలవబడ్డది, పరిశుద్ధంగా బ్రతకడానికి. ఏం చేయడానికి? చాలామంది జీవితాల్లో ఉద్యోగం వస్తే పట్టుకోలేము, ఏంటి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కాదు, మొన్న ఈ మధ్య వాలంటరీ ఉద్యోగాలు వచ్చాయి చాలామందికి. కొంతమంది ఇది అతను ఉన్నంత సోపం ఉంటుంది, అతను రాకపోతే ఊడిపోద్దని కొంతమంది ఆగి చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు కాబట్టి వాలంటరీ జాబ్ వచ్చింది, అర్థమవుతుందా, ఎగిరెగిరి పడ్డవాడు ఉన్నాడు. అంటే గల కారణం ఏంటి? పరిస్థితులు ఏంటి? చిన్న ఉద్యోగంలో నమ్మకంగా చేసామనుకోండి, దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆయన దీనిలోనే నమ్మకత్వం కోల్పోయి నాకు కాబట్టి. ఈ మధ్య ముసలోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కొడుకులతో గొడవాడుతూ, రేయ్ నువ్వు నన్ను పోషించవలసిన పని లేదురా అన్నారు. ఏరా అంటే వీళ్ళకి నెలకు వచ్చేటప్పటికి ఒక 1వ తారీఖు వచ్చేటప్పటికి చేతులకు ఏం పడుతున్నాయి, అర్థమవుతుందా? పెన్షన్లు బట్టి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? రే నీవు నీ చేతులతో గెంజి నేను తాగవసరం లేదు, నువ్వు చేయవలసిన పని లేదు అని చెప్పి పడే పెన్షన్ చూసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తిరగబడిపోతున్నారు. ఎందుకు తిరగబడిపోతున్నారు అంటే మనకున్నటువంటి పరిస్థితి. కానీ దేవుని సన్నిధిలో దేవుని ఎదుట అణిగి ఉండగలిగితే, నీవు నోరు కట్టుకోగలిగితే మారని కొడుకు దేవుని మందిరానికి వస్తాడుగా.
మారని భర్త దేవుని మందిరానికి వస్తాడుగా, మారని పిల్లలు దేవుని మందిరానికి వస్తారుగా. అంటే మార్పు లేని వారికి నీ మార్పు ఏం కావాలో తెలుసా, నీ పరిశుద్ధత ఏం కావాలో తెలుసా? దేవుని సన్నిధికి నడిపించగలిగే పరిశుద్ధతగా మారాలి. దేవునికి స్తోత్ర. యాకోబు మారాడు, యాకోబు శుద్ధి చేసుకున్నాడు, యాకోబు తన దగ్గర ఉన్నవన్నింటినీ తీసి చెప్తున్నాడు, మిమ్మును మీరు శుచిపరుచుకోండి. రెండో మాట చెప్పాడు, మూడో మాట చెప్పాడు, మీ వస్త్రములను చెప్పండి మార్చుకోండి అన్నాడు. వస్త్రం అంటే వస్త్రం అంటే బట్టలని బాగానే చెప్పారు. వస్త్రం అంటే సీయోనులో దుఃఖించు వారికి వాక్యం అంటున్నమాట, స్తుతి వస్త్రమును, దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును, బూడిదకు ప్రతిగా పూదండను నేను కలుగజేస్తున్నాను అన్నాడు ఆయన. ఇదే వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం. చెప్పండి, యాజకులు నిర్ణయించుకున్నటువంటి, యాజకుడు వేసుకునే వస్త్రమేమో ప్రతిష్ఠితమైన వస్త్రం. శ్రమలలో నుంచి దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత తెల్లని వస్త్రాలు వేసుకున్నారంట, మహిమ కలిగిన వస్త్రం అన్నాడు. వస్త్రం అంటే బట్టలని అందరికీ తెలుసు. మరి వాక్య ప్రకారంగా ఆత్మీయంగా చూసుకుంటే వస్త్రం అంటే ఏంటో చెప్పనా? మన బ్రతుకు. వినాలి. వస్త్రం అంటే ఒకటి పరిశుద్ధపరుచుకోవాలి, మన బ్రతుకు మారిపోవాలి. ఒకప్పుడు దేవుని సన్నిధిలో బాప్తిస్మము తీసుకోక మునుపు గొడవలకు కాలు దువ్వేవాడు కావచ్చు, నీ చేతిలో కత్తి ఉన్నదై ఉండొచ్చు, నీ చేతిలో ఒక మనిషి 10 మందిని ఈసిరే పనివాడవే కావచ్చు. కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో నీ వస్త్రం మారిపోయిందిగా, నీ స్థితి మారిపోయిందిగా, నీ పరిస్థితి మారిపోయిందిగా. ఇక మీదట నీ స్థితి పాపపు స్థితి అయి ఉండకూడదు. ఇక మీదట నీ బ్రతుకులో నీ మాటలు పాప సంబంధమైన మాటలు అయి ఉండకూడదు, నీ క్రియలు పాపపు క్రియలు అయి ఉండకూడదు. ఇప్పుడు ఏమైందో తెలుసా? వస్త్రము మార్చబడింది. అందుకే వాక్యం అంటది, మారు మనస్సు పొందండి అన్నాడు ఆయన. వస్త్రం అంటే ఏంటో తెలుసా? మారు మనస్సు. లేని దానిని ధరించుకోవాలి, మంచి లేదు మంచిని ధరించుకోవాలి, పరిశుద్ధత లేదు పరిశుద్ధతను ధరించుకోవాలి. వస్త్రము వలె నీతి క్రియలను ధరించుకోగలిగితే, వస్త్రము వలె నీకున్నటువంటి పరిశుద్ధ క్రియలను ధరించుకోగలిగితే, పరిశుద్ధత కలిగిన వాడు దేవుని సన్నిధిలో దేవుని ముఖమును చూడటానికి యోగ్యుడు. దేవునికి స్తోత్ర. భక్తుడు పాడుతాడు కదా, ముఖ దర్శనం చాలయ్యా నాకు. ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. హల్లెలూయా. ఎంత పరిశుద్ధంగా బ్రతికితే ఈ భక్తికి అర్థం చెప్పండి. బిల్డింగ్లు కట్టుకోవడానికి బైబిల్ పట్టుకోవసరంలా. మోసాలు చేసేవాళ్ళు ఒక బిల్డింగ్ కాదు 10 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. లాయర్లని పేరు పెట్టుకున్న వాళ్ళు అన్యాయముగా వాదించి డబ్బులు సంపాదించి రకరకాలైనటువంటి కారుల్లో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. నీతిగా కష్టపడే వాళ్ళకి సరైన ఇల్లు లేదు, నీతిగా కష్టపడే వారికి సరైనటువంటి గృహము, సరైన వస్త్రము, సరైనటువంటి పేరు లేకపోవచ్చు. కానీ వాక్యం అంటది, లాజరు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడ్డాడట. దేవునికి స్తోత్రం చెప్పండి.
పరిశుద్ధంగా మన జీవితం ఎలాగ ఇప్పుడు దాకా మన జీవితం ఎలాగుందో తెలియదు, కానీ ఇక మీదట దేవుని మందిరములో పరిశుద్ధంగా బ్రతకగలిగితే మన ముగింపు మహిమ కలిగిన ముగింపుగా మార్చబడుతుంది. చాలామంది ఆరంభం బాగానే ఉంటుంది, ముగింపుకు వచ్చేటప్పటికి చెప్పండి, ముగింపుకు వచ్చేటప్పటికి వారి పరిస్థితి ఎలాగుంటుంది? చాలా దయనీయంగా ఉంటుంది. బైబిల్లో చాలామంది ఉన్నారు, బాగా గమనించండి. హిజ్కియా ఆరంభము చాలా బాగుంది, హిజ్కియా కార్యం పొందుకునే దగ్గర చాలా బాగుంది, కానీ కార్యం పొందుకున్న తర్వాత దేవునిని మహిమపరచడం మానేశాడు, దేవుని కనపరచడం మానేశాడు. ఇక నేను బ్రతికేశాలని తన ఆయుష్ను పొడిగించిన దేవుని మహిమపరచడం మానేసి వచ్చిన వారికంట రాజ్యములు ఏది మరుగు చేయకుండా సమస్తాన్ని చూపించి నా గొప్ప, నా రాజధాని, నేను కట్టించుకున్నటువంటి ఇల్లు, నేను కట్టించుకున్న సామ్రాజ్యం ఇదిగో అని చెప్పి దేనిని మరుగు చేయకుండా చెప్పితే దేవుడు చెప్పాడు, హిజ్కియా నీవు నన్ను మహిమపరచడం మానేసావు కనుక నీ సంతానాన్ని నపుంసకులుగా శత్రువులు తీసుకువెళ్ళిపోతున్నారు అన్నాడు ఆయన. మహిమకరమైనటువంటి స్థితి, మహిమకరంగా ముగించవలసిన ముగింపు మహిమ లేని విధంగా ముగిస్తే ఎలాగుంటుంది తెలుసా? ఎలాగుంటుంది? మన కుటుంబాల్లో నెమ్మది ఉండదు. మన ముగింపు మన వెనకాల సంతతి వారికి ఆశీర్వాదం అయిపోవాలా. దేవునికి స్తోత్ర, ఆమేనన్న చెప్తారనుకున్నా. మన ముగింపు మన వెనకాల సంతానానికి, మనకు పుట్టిన బిడ్డలకు, మన పిల్లల పిల్లలకు ఆశీర్వాదంగా మార్చబడాలి. వాక్యం ఏమంటది? నా ఆశీర్వాదము 1000 తరములు ఉంటుందంట, శాపము 4 తరాలు ఉంటాయని. 3-4 తరాల వరకు అన్నాడు. అంటే ఆశీర్వాదం ఎన్ని తరాలు అంటే నీ ప్రార్థన, నీ భక్తి ఎన్ని తరాలకు కాస్తుంది? 1000 తరాలకు ఎవరినైనా దేవుని కాపుదల. ఇదిగో దావీదును జ్ఞాపకం చేసుకునే సొలొమోను నిలబెట్టాడు, దావీదును జ్ఞాపకం చేసుకునే రెహబామును నిలబెట్టాడు, దావీదును జ్ఞాపకం చేసుకునే చివరికి నిత్యము రాజైన ప్రపంచానికి సర్వలోక చక్రవర్తి అయిన నా యేసుక్రీస్తు ప్రభుల వారు దావీదు కుమారునిగా పిలువబడడానికి ఇష్టపడ్డాడు. జ్ఞాపకం చేసుకుంటే తరతరాలు జ్ఞాపకం ఉండేటట్లుగా చేస్తాడు ఆయన. మనలో పరిశుద్ధత ఉండగలిగితే, మనలో యోగ్యపరచుకోగలిగితే, దేవునికి నచ్చిన స్థితి మనలో కలిగితే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడమే కాదు, మేలుతో నింపుతాడు. పరిశుద్ధత ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి, పరిశుద్ధత ఉన్న చోట ఆశీర్వాదము ఉంది, ఆ పరిశుద్ధత ఉన్న చోట సమృద్ధి ఉంది. పరిశుద్ధత లేకపోతే దేవుని రాజ్యానికి మనం వారసులం కాం. కాబట్టి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలి అంటే మనలో ఈ భూమి మీద బ్రతుకు కాలంలో, ఈ శరీరముతో ఉన్నంత కాలమే మనము సరి చేసుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఒకవేళ ఈ శరీరమును కనుక ఆత్మ వదిలి వెళ్ళిపోయిందా దానికి క్షమాపణ లేదు. మన వాళ్ళు చాలామంది పేర్లు పెడతారుగా, ఫ్లెక్సీలో పెడతారు కదండి, నీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని. ఇంకా శాంతి చేకూరడం ఏముండదు, ఇక్కడ ఉండగా సంపాదించుకోవాలి తప్ప పైన తెగింపు మాటలో మేము వచ్చిన మాత్రం ఆ కుటుంబాన్ని వాదార్చాలని దేవుడు పిలుచుకున్నాడమ్మా, దేవుని దగ్గరికి చేరాడమ్మా, మరలా చూస్తామని చెప్పడం తప్ప తాగుబోతుడు మరలా దేవుని దగ్గరికి ఎలా వస్తాడో చెప్పండి? వస్తాడా? నిజాలే మాట్లాడుకోవాలా? వస్తాడా? రాడు. యేసుక్రీస్తు ప్రభులు రెండవ రాకళ్ళు ఆడేలాగిస్తాడు. ప్రభువునందు మృతులు ధన్యులు, మొట్టమొదట వారే లేస్తాడన్నాడా లేకపోతే ఎలా చచ్చిపోయినా లేస్తాడన్నాడా? చెప్పండి. ప్రభువునందు మృతునందున మృతులే ధన్యులు అన్నాడు. యెహోవా భక్తుని మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది అన్నాడు. అంటే విలువ కలిగిన మరణం ఉండాలి మన జీవితంలో. మన ముగింపు పరిశుద్ధమైన ముగింపై ఉండాలి. మన ముగింపు, ఒకవేళ ఒక మాట చెప్తున్నా, రోగమును పోగొట్టుకోవడానికి దేవుని మందిరానికి రాకూడదు, కానీ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. ఒక మాట చెప్పనా, రోగంతో చచ్చిపోయినా పర్వాలా, పరలోకం ఉంది, కానీ పాపముతో చచ్చిపోతే మాత్రం ఏమీ లేదు. చెప్పండి. అంతే. మరి దేవుని సంఘం దేనికి? మనలను పరిశుద్ధపరచడానికి,
మనలో ఏ లోటు ఉందో అది ఎత్తు చూపించి సరి చేసుకోమని చెప్పడానికి దేవుని సంఘం ఉంది కనుక యాకోబు తన పిల్లలతో చెప్తున్నట్లుగా ఈ రాత్రి ఇక మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయమందు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు ఏం చేసుకోవాలి? శుద్ధిపరుచుకోవాలి. ఈ చివరి కూటం ఇక జరగబోతే చివరి కూటం జరుగుతుంది. ఏదైనా నీ మాట కానీ, నీ చూపు కానీ, నీ హృదయాలోచన కానీ, నీ క్రియలు కానీ ఇంకా మారకపోతే, అయ్యా ముగింపులోనికి వచ్చానయ్యా, నా కాఠిన్యత పోలేదు, ముగింపులోనికి వచ్చానయ్యా, నా స్థితి మారలేదు కనుక ఒక్కసారి నా స్థితి మారిపోవాలయ్యా. భక్తుడైన దావీదు 51 కీర్తనలు తీయొద్దులే కానీ అంటాడు, అయ్యా శుద్ధ హృదయము నాకు కలగచేయి. ఏం చేయాలంట? నా హృదయములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అన్నాడు. అంటే ఏమి లేక? స్థిరమైన మనస్సు లేకే నేను మేడ మీదకి ఎక్కాను, స్థిరమైన మనస్సు లేకే స్నానము చేసే అమ్మాయిని నా కన్నులు చూసే, స్థిరమైన మనస్సు లేకే వేరొకని భార్యను తీసుకుని అనుభవించవలసిన దుస్థితి రావడానికి గల కారణమేంటి చెప్పనా? మనస్సు స్థిరమైనది కాక. అందుకే నాకు స్థిరమైన మనస్సు లేదు కనుక నీవే నాకు దానిని దయచేయమని ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభువా కారు లేదు నాయనా కారు ఇచ్చేయి అంటాడు. ఒకటే, కారు లేదు నాయనా కారు ఇచ్చే అని ప్రార్థన చేస్తాం. ఆయన కారు ఇచ్చాడు అనుకో, దాన్ని ఏం పెట్టి పోషిస్తావు? రాజమండ్రి వెళ్ళాలంటే బండికి అయితే 100 రూపాయలు అయితే సరిపోతుంది, మరి కారుకి అయితే మినిమం 500 పెట్రోల్ కొండి దానికి ఎక్కడైనా చెప్పండి ఏదైనా 4 చక్రాలు ఉంటాయి, 4 చక్రాలు దేనికి ప్యాచ్ చేయబడినా మినిమం ఒక 1000 రూపాయలైనా మన జోబులో. రాజమండ్రిలో రావడానికి 1500 చేతిలో కావాలి. అదే బండి అనుకోండి చెప్పండి 200, ఒక 100 రూపాయలు ఆయిల్ కొట్టించు, 100 రూపాయలు మెయింటెనెన్స్ పెట్టుకుని ప్రశాంతంగా పని చూసుకుని వచ్చేయచ్చు. అంటే ఎంత మిగులుతున్నాయి అంటే అర్థమవుతుందా? దేవుడు నువ్వు అడిగిన వాటిని ఇచ్చేయడానికి అన్ని అడుగుడి మీకు ఇవ్వబడినాడు. కానీ ఏది పడితే అది అడగమనలా. భక్తుడు అడుగుతున్నాడు, స్థిరమైన మనస్సు లేదయ్యా, స్థిరమైన మనస్సు దయచేయి. యోగ్యమైన స్థితి లేదయ్యా, యోగ్యమైన స్థితి దయచేయి. శుద్ధ హృదయం లేదయ్యా, శుద్ధ హృదయం దయచేయి. ఇదిగో నా కన్నులు స్థిరమైనటువంటి చూపు చూడట్లేదయ్యా, వంకరొంకరి చూపులు చూస్తున్నాయ్యా. నా కన్నులు సరి చేసుకునే జ్ఞానం నాయన స్థితి దయచేయి, పరిశుద్ధత దయచేయి. యోగ్యమైనది వ్యర్థమైన దాన్ని చూడకోకుండా, వ్యర్థమైన దాన్ని మాట్లాడుకోకుండా, వ్యర్థమైన దాన్ని ఆలోచించుకోకుండా నా కన్నులకు, నా నోటికి, నా హృదయానికి కాపు పెట్టు నాయనని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా మన ముగింపు పరిశుద్ధమైన ముగింపుగా మార్చబడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. లేచి నిలబడదాం. చెప్పుటకు చాలా విషయాలున్నా మరలా 10 గంటలకు కూడికొంది, మరలా ప్రేమ విందులో పాలు పంపులు పొందాలి. ఇంకా తర్వాత ఉదయకాలం వచ్చిన పాస్టర్ గారు అట్టే పట్టుకుని ఉతికేసాడండి. మీ పాస్టర్ గారికి నాకు మీద కంప్లైంట్లు వెళ్తాయి, అట్టే పట్టుకుని ఉతికేసాడండి. అందుకే భోజనాల దగ్గర లేట్ అయిపోయిందండి. మాది కాదండి తప్పు, ఆ కోరుకొండ మళ్ళీ ఎప్పుడు పిలకండి అంటారు. పిలకపోయినా పర్లేదు, ప్రార్థన చేద్దాం. ఒక్క మాట దేవుని దగ్గర అడుగుదాం. మన 2 చేతులు 2 కాళ్ళు దగ్గర తీసుకొని 2 చేతులు జోడించి తల వంచి ఈ చివరి కోటిక ఉదయకాలపు కూడికలో నాతో సూటిగా మాట్లాడవయ్యా. నాలో ఇంకా పరిశుద్ధత లేదేమో అడుగు. దేవుని దగ్గర అడుగు, వినయముతో అడుగు. నాలో నాయన నీకు నచ్చిన స్థితి నాలో ఇంకా లేదేమో ప్రభువా. ఈ కూడిక ముగింపు అయిపోతుంది, ఉపవాస కూడిక పెట్టుకున్నానని మాకు ఉపవాస కూడికలు జరిగేసేమో కానీ ఉపవాస కూడికలలో పరిశుద్ధత కావాలని చివరి కూడికలో నాతో మాట్లాడావు. మా బ్రతుకులు మారాలని, మా వస్త్రం అనే స్థితి మారిపోవాలని,